గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం వరకు కలిసి చదువుదాం. మీరంతా అవివేకుల రైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణగుదురా. వ్యర్థముగాని నీవు కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియలు వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. రక్షణ యందు నిర్లక్ష్యముగా మనం ఉన్నాం. మన అంశం ఏంటంటే రక్షణ యందు నిర్లక్ష్యముగా ఉండడం. చెప్పండి అందరూ ఒకసారి, మన అంశం ఏంది? రక్షణ యందు నిర్లక్ష్యముగా ఉండడం. హల్లెలూయా. రక్షణ యందు నిర్లక్ష్యంగా ఉండడం. ఈ రోజున మనం గమనిస్తే రక్షణ అనేది కొంతమందికే అది దేవుడు ఇస్తా ఉన్నాడు. కానీ చాలా మంది ఎట్లుంటారంటే రక్షణ పొందుతారు, మారుమనసు పొందుతారు, బాప్తిసం పొందుతారు, కానీ వారిలో రక్షణ కార్యము ఇంకా పరిపూర్ణ చెందదనమాట. ఎవరికైతే దేవుడు నాతో మాట్లాడినాడు, నేను బాప్తిసం తీసుకుంటా, బలలో చేయాలని దేవుడు నాతో దర్శనం ఇచ్చినాడు, నాతో మాట్లాడినాడు, నేను ఇక్కడి నుంచి దేవుని బిడ్డగా అయిపోతా అని చెప్పి మనం చాలామంది చూస్తూ ఉంటాం. రక్షణ పొందినట్టే పొంది ఏమవుతారు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఏమైపోతారమ్మా, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పడిపోరా. రక్షణ ఈరోజు చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అందుకే మనం గమనిస్తా మాట. మీరు 3వ వచనం చూస్తే, మీరింత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు చదవండి, శరీరానుసారముగా పరిపూర్ణగుదురా. మొదటగా ఎట్లా ఆరంభించినామంట మనం అంటే మనం కాదు, ఎవరు? రక్షణ కరెక్ట్గా లేనోళ్ళు. ఎట్లంట? మొదటగా ఎట్లా ఆరంభిస్తారంట? ఆత్మానుసారంగా. పాస్టర్ తలుపులో మూసినా సరే, ఉండు పాస్టర్ ఒక్క నిమిషం తలుపు తీసి లోపల మొక్కని ప్రార్థన చేసుకుని వచ్చా పాస్టర్ కదా. ఆత్మానుసారమైన జీవితం ఆరంభం చేస్తాం, కానీ దాన్ని ముగింపు ఎట్లుంటుందంటే ఆత్మానుసారమైనటువంటి ఆ విశ్వాసము, ఆ రక్షణ చివరి వరకు నిలకడగా నిలబడలేకపోతా ఉంది. రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారు అనేకులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువును ఆశ్రయించిన వారమైన మనము రక్షణను నిర్లక్ష్యం ఎప్పుడు చేయకూడదు. హల్లెలూయా. రక్షణను ఎప్పుడు నిర్లక్ష్యం అంటే రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాం మనం. ఒకరోజు అడిగాడంట ఒక ఆయన, ఏమయ్యా ఎప్పుడు బాప్తిసం తీసుకుని అంటే దసరా సెలవులో తీసుకునే అన్నాడంట. ఏ దసరా సెలవులో? ఇంకా ఏ సంవత్సరమో అది గుర్తుండదు. ఇంకా ఏమనంటే ఎప్పుడు తీసుకున్నామంటే దసరా సెలవులో తీసుకున్నా. కొంతమంది అంటారు కదా, ఎప్పుడు పుట్టినామంటే క్రిస్మస్ పండగ అప్పుడు పుట్టినా అంటారు. ఏ క్రిస్మస్ పండగ అప్పుడు పుట్టినాడో ఇంకా అర్థం కాదు. రక్షణను నిర్లక్ష్యం చేసేటువంటి వారు ఈరోజు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అది దేవునికి చాలా వ్యతిరేకం. రక్షణను ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయకుండా ఆ రక్షణను మనం ఏం చేస్తాం? రోజు రోజుకి మనం ఆత్మానుసారముగా ఎదుగుతూ ఉండాల. దేవుల్లో ఫలించాలా, సంఘంలో ఫలించాలా, సేవకుని దగ్గర ఫలించాలా, సంఘ విశ్వాసుల దగ్గర, సంఘ పెద్దల దగ్గర. ఈరోజు నీ రక్షణను కాపాడుకుంటూ ఆ రక్షణ అనేక మందికి నువ్వు కలిగింపజేస్తూ నువ్వు ఎట్లయితే వెలుగుతావో అలాగే నీతో పాటు అనేక మంది నువ్వేం చేయాలా? వెలిగించాలా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు మన ఇంట్లో ఒకరు బాగా భక్తి చేస్తున్నారు అనుకోండి, ఇవన్నీ మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, ఆస్తులు ట్రాన్స్ఫర్ చేస్తాం, నగలు ట్రాన్స్ఫర్ చేస్తాం, కానీ మనలో జరిగిన రక్షణ కార్యం మనం ఏం చేయము? ట్రాన్స్ఫర్ చేయము. ఒరే, నేను రక్షణ పొందినా, నాకు ఆరోగ్యం బాగుంది, శక్తి బాగుంది, నేను దేవుల్లో ఫలిస్తా ఉన్నా, అభివృద్ధి పొందుతున్నా అని తను కూడా తన పిల్లలకు, తనంటే తనే కాదు, ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా మన పిల్లలకు మనం ట్రాన్స్ఫర్ చేయాల. మనం అనుభవించే ఉచితమైన రక్షణ. ఇక్కడ ఎవరైనా సరే రక్షణ డబ్బులు ఇచ్చి కొనాలి ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభుని ఎవరైనా మేము డబ్బులు ఇచ్చి మతం మారిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ ఎవరైనా ఏదైనా పాస్టరే వచ్చి మాకు బలవంతంగా బాప్తిసం ఇచ్చిన ఎవరైనా చెప్పేటోళ్ళు ఉన్నారా? లేరు. రక్షణను మనము అంగీకరించినాం. ఆ రక్షణను మనం ఏం చేయాలంటే మన పిల్లలకు, మన బంధువులకు, మన భర్తకి, మన భార్యకు ట్రాన్స్ఫర్ చేయాలా. ఈరోజు ఒక్కడి ఇంట్లో రక్షించబడితే వాడు ఒక్కడే చర్చికి పోతాడు, మిగతా వాళ్ళందరూ ఇంట్లో టీవీలని, షికార్లని, అటు పోయేటోళ్ళు, ఇటు తిరిగేటోడు, తినేటోడు, తాగేటోడు. ఇది నిర్లక్ష్యం కాదా? రక్షించబడిన మనం ఆత్మను రక్షించాలా. ఇది మన ఉద్దేశం. నేను రక్షించబడ్డాను, నేను సేవకునిగా మారాను, ఈరోజు నాతో పాటు అనేక మంది నేను లేవనెత్తాలని నాకు ఆశ ఉంది, అనేక మందిని ప్రభువులోకి నడిపించాలని ప్రయాస. అందుకే ఈ ప్రయాస. ఆత్మను రక్షించాల. ఈరోజు మనం నిర్లక్ష్యం చేస్తాం. ఆత్మానుసారంగా జీవించలేక ఎట్లా జీవిస్తున్నామంట మనము? ఇక్కడ వాక్యం ఎంత బాగా చెప్పాడు చూడండి, శరీరానుసారముగా
ఎట్లా జీవిస్తున్నారంట? శరీరానుసారమైన కోరికలు మనం ఏం చేసుకోవాలంటే చంపుకోవాలా. హల్లెలూయా. నేను రక్షించబడినప్పుడు ఒక వాగ్దానం, ఒక వచనంతో దేవుడు నాతో మాట్లాడాడు. గలతీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమైపోవాలా? శరీరానుసరణ జీవితం మనం ఏం చేసుకోవాలా? నల్లగొట్టుకోవాలా, విరగబడాలా. లోకానుసారమైన జీవితాన్ని మనం వదిలిపెట్టుకోవాలా. ఆత్మానుసారమైన జీవితం మనం ధరించుకొని సాత్వికము, వినయము, దీర్ఘశాంతము ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ప్రభు కోసం మనం పాటుపడతామో కానీ జీవితంలో తిరిగి ఉండదు. ఈరోజు మనం ప్రభువుని నమ్ముతున్నాము అని అంటాం, కానీ నిజంగా మనం ప్రభువుని నమ్ముతున్నామా? మన ఊరికి నిజంగానే ప్రభువుని నమ్ముతామంటాం, కానీ బాగలేకపోతే ఫస్ట్ అంబులెన్స్కి ఫోన్ చేస్తాము, ఒరే మనమని తీసుకొని రారా, ఒరే కోడలను తీసుకొని రారా, ఇటు నిలబడర్రా, చేతిలో చేయి వేయర్రా, ఇవన్నీ మాడతాం మనం. వాడు అంటాడు, నువ్వు సావులేమ్మా, నువ్వు సావులే నాయన, నువ్వు మర్యాదగా ఉండదు. అర్సాగు మానం పోతుంది, అర్సాగు మానం పోతుంది. నేను అరుచంటే నీకు నా బాధ నీకు అని 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 గొనిగి గొనిగి ఏడ్చి ఏడ్చి ఇంకా అంబులెన్స్ వస్తుంది. కొడుకు తిట్టుకుంటే ఎక్కించుకొని పోతాడు. ఎక్కువ పా సూచం పోయింది రోగం సూచం. ఆడికి పోతే డాక్టర్ పండు పెడతాడు, అవి రాసి ఈ రాసి సూదులు చేసి అవి చేసి మొత్తం పండు పెట్టి డాక్టర్ అంటాడు, ఇంకా నా చేతులు ఏమి లేదమ్మా అంటాడు. ఏమంటాడు? అప్పుడు డాక్టర్తో అంటది, ఏమంటది? అయ్యో నన్ను నువ్వే బతికించే. దేవుని మీద నమ్మకం ఉందా? ఎవరిని ప్రాధాన్యపడుతుంది? ఏమా డాక్టర్ అయ్యా, మా అమ్మని కాపాడు, మా నాయన కాపాడు. ఇంకా రోజుసేపు ఉంటుంది, లాస్ట్ మూమెంట్ ఇంక ఊపిరి, ఎప్పుడు ఇంకా లాస్ట్ ఇంకొక క్షణం ముందరే పాస్టర్ గారు గుర్తొచ్చాడు. వాడికి ఎప్పుడు సక్క వేసుకుని ఏటికి వస్తాడు అన్నమాట. ఇంకా అప్పుడు మా పాస్టర్ ఏమి ఫోన్ చేయరు, అంబులెన్స్ కాడ గుర్తు రాలే, ఇంట్లో గుర్తు రాలే, కొడుకు కాడ గుర్తు రాలే, డాక్టర్ కాడ గుర్తు రాలే, పానం పోతుంది అన్నప్పుడు ఫోన్ చేయరా, దేవుడు బతికిచ్చాడు. అది పెద్ద విచిత్రం ఏంటంటే అప్పుడు పక్కన వాళ్ళందరూ కూడా ఏమంటారు తెలుసా? మా ప్రయత్నం మేము చేసినాం పాస్టర్య్యా, ఇంకా నువ్వే బతికి. డాక్టర్ జైలున్నాడు, పాస్టర్ బతికించాడా? యేసుని నమ్మితే చాలు. అందుకే ఒక పాట ఉంది, యేసుని నమ్మేడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మేడివారు. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి అమ్మా, హల్లెలూయా. యేసుని నమ్ముతున్నాము అని అంటున్నాం, కానీ క్రియల్లో ఆ నమ్మకత్వము, ఆ నమ్మకాన్ని మనం చూపించలేకపోతున్నాం. ఎగ్జామ్ రాయనీకి పోతారు కొంతమంది ఆడపిల్లలు కానీ మగ పిల్లలు. ఏం చేస్తారు ఫస్ట్ చెప్పండి? హాల్ టికెట్ 100 సార్లు తిప్పుతారు, కరెక్ట్ వచ్చింది లేదా, సెంటర్ చూసి వచ్చారు, సీటు చూసుకొచ్చుకుంటారు, అమ్మనైనా కాళ్ళు మొక్కుతారు, పోయేటప్పుడు బుక్కులు కాపీలు గీపీలు అన్నీ పెట్టుకుంటారు. తీరా పోయేటప్పుడు పాస్టర్ ఇక్కడ, పాస్టర్ ఇది పెన్నుకు పాడుతుంది. దేనికంట ప్రార్థన? పోయేటప్పుడు ఇంకా తీరా మనం ఎప్పుడైనా అంతే. మన భక్తి ఎట్లుంటుందంటే చివరి క్షణాలలో మన భక్తి కనపడతా ఉంటుంది. అలాంటి భక్తి మనం చేయకూడదు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రభుని మొదటి స్థానము నువ్వు పెడతావో నీ జీవితాన్ని దేవుడు ఎప్పుడు మొదట్లోనే పెట్టును గాక. హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడైతే మొదటి స్థానమును ప్రభుకి ఇస్తావో, ఎప్పుడైతే నీ జీవితంలో మొదటి స్థానమును ప్రభుకిచ్చి, అయ్యా నువ్వు నా ముందర నడుచు, నేను నీ వెనకాల నడుస్తానని నువ్వు ఎప్పుడైతే అంటావో నీ త్రోవలన్నీ దేవుడు సరళము చేసి నీకు ఎట్ట చేస్తాడంటే అయినా నువ్వు ఏమి అడ్డం రాకుండా ఆయన దూతలకు కాపుదలగా పెట్టి నిన్ను ఈ నుంచి అవలకు తీసుకొని పోతాడు. అంత సింపుల్గా దాటేస్తాడు ఆయన. రక్తస్రావం గల స్త్రీ, పుట్టుకతో గుడ్డివాడు, కుంటివాడు, పక్షం వయగలవాడు, దయ్యములు పట్టినవాడు, వీళ్ళందరూ ఒక్క సెకండ్లో ఏమైపోయినారు? ఏమైనా ఒక్క సెకండ్లో యేసయ్య దగ్గరకు వచ్చి మోకాలు పన్నారుగా, అయ్యా నీ చిత్తం అయితే నన్ను తాకు, నాకు ఇష్టమేరా నాయన మిమ్మల్ని తాగడము అని తాకినాడు. అంతే. ఆయన స్పర్శలో స్వస్థత, ఆయన మాటలో స్వస్థత, ఆయన చెంగులో స్వస్థత, ఆయన చూపులో స్వస్థత, ఆయన నడకలో స్వస్థత. ఆయనని ఎంతమంది వెంబడించినారు, ఎంతమంది జనములు వెంబడించినారు,
కానీ చివరికి యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అంటున్న మాట, ఆయనకు సిలువ వేయండి. ఏ ఒక్కడన్నా యేసయ్యకు సిలువ వద్దు, ఆయన బదులు నేను వేసుకుంటాను ఒక్కడనలేడు. లాస్ట్లో ఒక్కడన్నాడు. ఎవడాడు? రెండో దొంగ. ఎవరు? రెండో దొంగ. ఇతనిలో ఏ పాపం లేదురా రే, నువ్వు మర్యాదగా ఉండరా అని వాడిని గద్దించన్నాడు. ఏంద్రా, నిన్ను కాపాడి ఆయన రక్షించుకుంటే నువ్వు మళ్ళీ దొంగతనం చేసుకుందామని. దొంగ నా కూడా ఏ తప్పు చేయలేరా ఈయన మన కోసం చచ్చిపోతుంటే నువ్వేంద్రా, నువ్వు మర్యాదగా ఉండు. యేసు వైపు చూచి, అయ్యా నీ చిత్తమైతే నన్ను నీ రాజ్యములో. అప్పుడు యేసయ్య అన్నాడు. యేసయ్య కూడా ఇప్పుడు మన వైపు చూసినాడు. ఫస్ట్ ఎవరు చూసినారు యేసయ్య వైపు? రెండో వాడు చూసినాడు. మళ్ళీ యేసయ్య చూసినాడు. చూడగానే అన్నాడు, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంది. ఈరోజున పరలోకమే మనకు స్వాస్థ్యము. హల్లెలూయా. ఈ లోకం అంతా కూడా స్వాస్థ్యం కాదు. ఈ లోకం ఏదో ఒక రోజున మొత్తం గతించిపోతుంది, శూన్యమవుతుంది. ఒకరోజు ఒక ఆమె ఇంటి పెట్టి నిలబడుకొని ఎదురింటి ఆమెతో గొడవ పడుతుందంట. గొడవ పడుతుంటే రాజకీయ నాయకుడు వచ్చాడంట. అమ్మ మాకు ఓటేయండి, మాకు ఓటేయండి, మాకు ఓటేయండి అన్నాడు. ఓటేయండి ఓటేయండి అని అడుగుతా వచ్చాడు రాజకీయ నాయకుడు. వస్తుంటే రాని సూచం కడిగి పారేచ్చా, నా ఓటు ఎట్టే సూచ రాని. వచ్చాడు అయ్యప్ప. అమ్మ ఓటేయమ్మా, ఓటేయమ్మా, నన్ను గెలిపించమ్మా. కాలువలు లేవు మాకు, కాలువలు. అమ్మా ఈ కాలువలు కట్టించమ్మా, ఖచ్చితంగా కాలువలు కట్టించమ్మా, రేపే పని స్టార్ట్ చేయించమ్మా. ఆయన కంకర దోనాడంట, సిమెంట్ దోనాడు, షీట్లు దోనాడు, అన్ని తోలి పని వాళ్ళు వేస్తారంట. కాలువ ఇన్నే ఉందంట. వాకిలి కానీ నిలబడుకొని ఇట్నే చూస్తుందంట. ఎందుకు? సంతోషంగా పట్టుకోలేకపోతుంది. నిలబడుకొని చూసి 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 నగి 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 పానం అట్నే పోయిందంట. ఇట్నే ఉందంట. ఇంకా బొమ్మ మాదిరి. వాడు వచ్చి మనవాడు వచ్చి గట్టిని పట్టుకున్నాడంట. అట్నే దళ ఎనికి పడిందంట. చూడు, జరక్క ఇంటి ముందర కాలువ పడితే ఏమో పానమే పోయింది. అనుభవించిందా? కాలువలో నీళ్ళు ఒక మగ్గన్న పోసిందా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆమె పాపం చివరి కోరిక సూచ నవ్వుతాను లేచిపోయినట్టు. అంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో నీకు అంద చందములున్నా, వెండి బంగారములున్నా ఏవి నీ వెంట రావు. పోయేటప్పుడు ఏది నువ్వు తీసుకొని పోలేవు. వచ్చేటప్పుడు దిగంబరిగా వస్తావు, పోయేటప్పుడు దిగంబరిగానే పోతావు. అయిపోయి నీ జీవితం. ఎందుకు ఈ లోకంలో తహతహలాడిపోతున్నావు? ఓయమ్మ, గర్వం ఏంది, అతిశయం ఏంది? అంత భూమి ఉంటే చాలు, అన్ని పశువులు ఉంటే చాలు, అంత ఉద్యోగం ఉంటే చాలు, అంత డబ్బు ఉంటే చాలు, అంత కులం ఉంటే చాలు, అంత మతం ఉంటే చాలు. ఓయమ్మ, ఏమి ఎగిరెగిరి పడతాం. అబ్బా నాయన, ఒకసారి దేవుడు పొరపాటున కొడితే నీ బ్రతుకు ఏమవుతుంది? నీ జీవితం ఎంత దేవుని చేతిలో. దేవుడు అనుకుంటే నేనేం చేయగలుగుతాడు ఆయన. కానీ ఆయన నీ మీద కృప చూపిస్తానే ఉన్నాడు. మారుతావని, ఆయన చెంతకు వస్తావని, నీ రక్షణ నిర్లక్ష్యం చేసుకోకుండా ఆయన రక్షణ ఆధారము చేసుకొని ప్రభు దగ్గరకు వస్తావని ప్రభు ఎంత ఆశపడుతున్నాడో. అందరితో కూడా ప్రభు ఆశపడి అడుగుతున్న మాట, మీ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా రక్షణ ఆధారము చేసుకొని నా దగ్గరికి రండి. మీ జీవితంలో ఏ కొదవ నేను చేయను. సింహము పిల్లలు ఏమి కలుగుతాయేమో కానీ నా పిల్లలకి ఏలేమి కొదవై ఉండదు. ఏ కొదవ ఉండదు, అన్నీ మేలులే. సమస్త ఆనందముతో నింపే దేవుడు, సమస్త సంతోషముతో నింపే దేవుడు, దీర్ఘశాంతము, సమాధానము, దయాలుత్వం ఇవన్నీ మనకు ఆయనే ఇచ్చడమ్మా. మనం మంచోళం కాదు. ఒకసారి నువ్వు మారాలనుకుంటే చాలు, అన్ని దేవుడే నీకు సమకూరుస్తాడు. ఒక రోజునంట ఒక పాస్టర్ చెప్తున్నాడంట, వాక్యం చెప్తా అన్నాడంట, నేను ఒకప్పుడు రౌడీని, ఒకప్పుడు నేను మోసగాన్ని, ఒకప్పుడు నేను క్రిమినల్ని, ఒకప్పుడు నేను దొంగతనాలు చేసేవాడిని. నేను దొంగతనం చేసి ఎవరు కనుక్కోలేరు. అట్లాంటి వాణ్ణి నన్ను దేవుడు మార్చినాడు. ఒక దొంగనే మార్చాడంటే మిమ్మల్ని మార్చలేడా అన్నాడంట. వాక్యం అంతా చెప్పినాడంట. ఇటు దిగినాడంట. దిగానే ఆ సంఘం పాస్టర్ పైకి ఇచ్చినాడంట. పైకి వచ్చి, పాస్టర్ ఆ జోలో ఉండే బ్యాటరీలు తీసి ఆడ పెట్టుకో అన్నాడంట. ఏం చెప్పినాడంట? వాక్యం చెప్పినాడు, కానీ బ్యాటరీలు తీసి ఆడేసుకున్నాడు. ఇటు ఉంటుంది అన్నమాట మన నమ్మకత్వము, మన విశ్వాసం, మన సేవ. సుడిగాలి జడివాళ్ళంత అవసరం లే మనకు. వారం వారం బల్ల తీసుకుంటాము. చిన్న చిన్న సుడిగాలికి, చిన్న చిన్న జడివానాలకి ఏమైపోతాం? మనము పడిపోతూ ఉంటాం. సుడిగాలి ఎట్లా వస్తుందమ్మా? ఒక్క సెకండ్ అటు వెళ్ళిపోతుంది, అంతే కదా. మనకాడ కూడా అంతే, ఆగేసుకో అని పోతుంది. మందు తాగు, మన జగనన్న చెప్పినట్టు మందు తాగు.
కదా. ఒక్కసారి అటు జుమ్ అని పోతానే చెవు పీకింది కళ్యాణ్ బాబు, నోరు పీకింది కళ్యాణ్. ఏం చేయమంటావు నాయన? అలవాటు పడిపోయినా నాయన నేను. ఎందుకు బల్ల తీసుకున్నావు? నన్ను చంపనీకే దేవుని కాడ. ఇచ్చానని దేవుడు చంపుతాడు ముందు. ఓరని నీకు తెలివి లేదా? నువ్వెట్టి ఇచ్చావురా బల్ల అంటాడు దేవుడు. అందుకే నేను నా కాడ కరెక్ట్గా ఉండేది. ఆ కరెక్ట్ ఎందుకు కరెక్ట్గా ఉన్నానంటే నా బిడ్డలు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేయకూడదని నా ఉద్దేశం, అంతే. హల్లెలూయా. నేను ఎందుకు ఇంత కఠినంగా ఉండేది ఉన్నట్టే ఎందుకు సత్యం చెప్తానంటే మనుషులు ఆధారం చేసుకోను, మనుషుల గురించి నేను చెప్పను, ఏదో మనుషులు మెప్పుకోవాలని ఈ రోజు నేను ప్రసంగం చేయను. నా ప్రసంగంలో ఎప్పుడైనా సరే సత్యమే ఉంటుంది. ఎందుకంటే ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. పరలోక రాజ్యంలో మనం టీవీగా వెళ్ళాలా? యేసుతోనే టీవీగాను పోదము. ఎట పోవాలంటే యేసుతో మనం ఎట పోతాము? చర్చికి వచ్చారు కొంతమంది వంగిపోయి పారాడుకుంటా యాలాడుకుంటా మొక్కలు నవ్వులేక పాత చీర పాత డ్రెస్సు. ఒక పాట పాడండి మా నలుగు, పాట పాడు. నలుగు పెట్టెర్ర మద్ది. ఈడ పాడుతుంది, ఏడ పాడుతుంది, ఈడ పాడుతుంది, నలుగు కాడ పాడుతుంది, ఆడ చర్చిలో వాడదు. సరే నీ ఒకరోజు పాస్టర్ చూసినాడంట. సరే ఉండు చూద్దాం ఏమో వీళ్ళ కథ. రోజు సూచన ఏదో బలపడతారులే, ఏదో శక్తి పొందుకుంటారని రోజు ఏలాడుతాను వస్తున్నారని చెప్పి ఒకరోజు పాస్టర్ సువార్త ఇళ్ళమ్మడు వచ్చాడంట. ఈమె ఎదురింటోళ్ళ కాడికి అంటుందంట, గట్టిగా సపర్లు కొట్టి. పాస్టర్ అన్నాడంట, చర్చిలో సపర్లు కొట్టమంటే కొట్టవు కదమ్మా, ఈడేందమ్మా ఇరుచను ఏళ్ళని. చర్చిలో సపర్లు కొట్టమంటే కొంతమంది ఒక్కోసారి వాళ్ళు గుర్తొస్తారు, ఇంకా మనకు అని కొడతారు. ఏమి సపోర్ట్లు, ఏం ప్రార్థన, ఏం భక్తి, ఎట్ట చేస్తున్నాము? అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, నీవు దేవుని మందిరంకి వచ్చినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. హల్లెలూయా. నీ ప్రవర్తన నువ్వే చూసుకోవాలా. నేను చెప్తే ఏముందమ్మా, నేను బయట ఎట్టుండా, లోపల ఎట్టుండా, బయట లోకంలో ఎట్టుండా, దేవుని దగ్గర ఎట్టుండా, శరీరానుసారంగా ఎట్టుండా, ఆత్మానుసారంగా ఎట్లుండా అనేది నువ్వు గమనించగలిగితే నీ రక్షణను నిర్లక్ష్యం చేయవు. మన భక్తిని దేవుడు లక్ష్య పెడతాడు. హల్లెలూయా. నీ భక్తి ఎట్లుంది? మోసకరమైన భక్తి దేవుని చేయకండి. దేవుని కూడా మనం ఏటికే దొరికిపోతామమ్మా. దేవుడు మన వేషధారణ క్రైస్తవ జీవితాన్ని కనుక్కోగలుగుతాడు. అంతే ఎర్రోడేం కాదు దేవుడు, అంతే పిచ్చోడేం కాదు. ఈ లోకమంతా అనుకుంటే చిటికలో మాయం చేయగలుగుతాడు ఆయన. కానీ ఎందుకు మనకు అవకాశం ఇస్తున్నాడంటే నువ్వు ప్రభు దగ్గరికి రావాలని. మన రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు ఎప్పుడు కూడా. ఎవరెవరు బాప్తిసం పొందారో, ఎవరు రక్షణ పొందారో, మారు మనసు పొందారో మీకే తెలుసు. మీరు ఎలాగున్నారో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఎవరైతే వారి ఆత్మ సాక్షిని పరీక్షించుకుంటారో వారి ధన్యులని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుని దగ్గర భక్తి ఎలా చేస్తున్నాం, సన్నిధులు ఎలాగుంటున్నాం, పరిచర్యలు ఎలాగుంటున్నాం అనేది మనము చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఈరోజు నా రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ప్రభుకు తగినట్టుగా మీరు ఉండగలిగితే ప్రభు మీతో ఎల్లవేళలా మిమ్మల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆత్మీయంగా దిగజారిపోకూడదు. చెప్పండి, ఇప్పుడు మనకు ఒక క్రైస్తవుడు ఏం కాకూడదు? చెప్పండి అమ్మ, ఏం కాకూడదు? ఏమవుతుందిలే, వాళ్ళు చెప్పింది కదా, ఏం కాదులే కదా, వాళ్ళకి తెలియదా పెద్దోళ్ళకు వారని. ఏం కళ్యాణ్ బాబు నువ్వు అవి చేయొద్దంటావు, ఇవి చేయొద్దంటావు, అట్టుండొద్దంటావు, ఇటుండొద్దంటావు. మా పూర్వీకుల నుంచి వచ్చింది నాయన ఇది. అటు చెప్పినారు ఒకప్పుడు, ఇప్పుడు ట్రెండ్ మారింది. ట్రెండ్ ఫాలో కావాలి మనం. యేసు ప్రభు చెప్పిన ట్రెండ్ ఏంటంటే ఎవరైతే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెంబడిస్తారో వారు దేవుణ్ణి చూచెదరని వాక్యం. ఏం చేయాలి? ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడాల. యేసు ప్రభు మేఘాల మీద నుంచి తన సైన్యముతో, రథాలతో, గుర్రాలతో, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆయన రాబోతున్నప్పుడు సమాధులను వారు తెరవబడతారు. భక్తులు, యథార్థవంతులు, నీతిమంతులు, విశ్వాస పోరాడుతున్న వారు, అలాగే ప్రభు దగ్గరికి ఏకముగా సమాధులు ఉండేవాళ్ళు, మనుషులమైన మనము ఎవరైతే నీతిగా ఉంటారో వారిని దేవుడు ఎదుర్కోవడానికి ఇష్టపడతాడంట. మనం ఎదురుగా పోవాలి యేసయ్యకు. ఆయన అన్నే ఉంటాడు, దిగిరాడు, నేల మీదకి రాడు. అప్పుడే మనం పోవాల ముందు ఆయన కాడికి.
ఆయన మేఘం మీద ఎక్కించుకుంటాడు. ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఈ లోకంలో మనం మహా అంటే ఇంక 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు బతుకుతామేమో. మిగిలిన ఆయుష్కాలం ఎంతుందో మనకు తెలియదు. రేపటి దినం మనది కాదు, ఈ దినమే మనది, ఈ క్షణమే మనది. కాబట్టి రేపటి దినం గురించి ఆలోచించకుండా ఈ దినము నీ భక్తి ఎలాగుంది, లేవగానే ప్రార్థన చేసుకోండి, కుటుంబ ప్రార్థన చేసుకుని ఒక పాట పాడండి. మంచిగా మంచి ప్రవర్తన, యథార్థ ప్రవర్తన, మంచి మాటలు, మంచి పలుకులు. ధనవంతుని లాజరు అంటాడు. ధనవంతుడు చూసి లాజరు, నేను డబ్బున్నోని ధనవంతుని వాడిని సంకకాడ పెట్టుకోవడం, నన్ను కింద నరకంలో వారేసినావు నువ్వు అని ధనవంతుడు ఏడుస్తూ ఉంటాడు పాపం కదా. ఇంతకు ముందు వరకు వాళ్ళిద్దరు లోకంలో కలిసి ఉన్నోళ్ళే. కానీ ఎప్పుడైతే వాళ్ళకి మరణం వచ్చిందో ఒకడు దేవునితో పాటు ఉన్నాడు, ఇంకొకడు నరకంలో ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. రెప్పపాటులో మన జీవితం ముగిస్తుంది, ఇది మాత్రం వాస్తవం. రెప్పపాటు క్షణములో అయిపోతుంది ఏదైనా సరే. కాబట్టి ఆ క్షణము నీకు రాకముందే నేను ఎప్పుడో ఒక మాట చెప్పి ముగిస్తా. అన్నీ బాగున్నప్పుడు యేసయ్య దగ్గరికి రా. ఎప్పుడు రావాలి యేసయ్య దగ్గరికి? చెప్పండి అమ్మా, ఎప్పుడు రావాలి యేసయ్య దగ్గరికి? అప్పుడు ఏమీ బాగలేనప్పుడు యేసయ్య కూడా నీ దగ్గరకు వస్తాడు. నా యొద్దకు వచ్చు వారి దగ్గరికి నేను కూడా వారి దగ్గరికి పోతాను. నా యందును వారు, నేను వారి యందును నిలిచి ఉందని వాక్యంలో ఉంది. ఆయనను వెంబడించండి, ఆయనను ప్రేమించండి. ఏదో ఇప్పుడు విన్న వాక్యం ఏదో ఇటు వినిటి మర్చిపోకుండా దయచేసి ఒక దీన దాసునిగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. ప్రభుకు తగినట్టుగా మీరు ఉండగలిగితే ప్రభు మిమ్మల్ని తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మీకు ఎంత స్థానం ఇస్తాడంటే ఒక్క మాట చెప్తా చూడండి. మీకు ఏ స్థానం ఇస్తాడంటే ఆయన ఏదో ఒక చిన్న పూరు గుడిసో, లేదంటే ఏదో ఉండనంటే ఆ మూలను ఉండు, ఆ చెట్టు కాడు ఉండు, ఆ అరుగు కింద కూర్చొని చెప్పాలి. ఆయన ఒకటే స్థానం, ఆయన కుడిపాసం మీద కూర్చునే ధన్యత. హల్లెలూయా! ఏం ధన్యత అది? ఆ కుడిపాసం మీద కూర్చోవాలంటే నీ భక్తి చాలదు, నా భక్తి చాలదు. ఇంకా రోజు రోజుకి మనం పరివర్తన చెంది, రోజు రోజుకి నూతనమైన క్రియలు, నూతనమైన విశ్వాసం, నూతనమైన ఆరాధన, నూతనమైన భక్తి మనం చేసుకుంటూ ఆత్మానుసారంగా వర్ధిల్లింపబడితే నీలో ఉన్న శరీరానుసారమైన కోరికలను నశింపజేసుకొని లోకంలో దేనిని ఆశించకుండా ప్రభు మీద మాత్రం నువ్వు ఆశ పెట్టుకుని ఎప్పుడైతే నిలబడగలుగుతావో అప్పుడు నీ ఇంటిని, నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. నీ పిల్లలను దేవుడు వర్ధిల్లింపచేయునుగాక. నీ రాబడిని దేవుడు దీవించునుగాక. సమస్త మేలులతో ఆనందముతో దేవుడు నిన్ను నింపునుగాక. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండునుగాక. నీ పిల్లలు ఒలీవ వృక్షం వలె ఉన్నతమైన స్థలములో నిలబడుదురుగాక. మన గ్రామము చుట్టూ దేవుని అగ్ని దిగి వచ్చునుగాక. మన గ్రామములున్న ఏ ఒక్కరు విడవబడకుండా ప్రభు రాజ్యములో ఉందురుగాక. మనం ప్రయాసపడదాం. దేవుడు మనల్ని ఈ లోకానికి వెలుగై ఉన్నాడు అన్నారు. మనం వెలుగై ఉందాం. చీకటిలో ఉన్న వారికి మనం ఏం చేయాలా? ఇప్పుడు మన పక్కన క్యాండిల్ ఆరిపోయిందమ్మా, మనం ఏం చేస్తాం? మన క్యాండిల్ని వానికి వెలిగిస్తాం. అట్లాగే ఈరోజు నువ్వు రక్షణ పొందావు, నీ బిడ్డలకు రక్షణ తెలుపు. ఊరికి నువ్వే చర్చికి బైబిల్ పట్టుకొని దుమ్మంతా దులుపుకొని బైబిల్ పట్టుకొని పోవాకండి. రారా పోదాం, ఏం పనుంది, రానైనా పోదాం, రాండి పోదాం, రామ్మ పోదాం అని కుటుంబం సమేతంగా ఎప్పుడైతే నువ్వు దేవుని ఆలయంలో నిలబడతావో నీ కుటుంబంలో దేవుడు ఏ అపాయము రానియడు, ఏ తెగులు రానియడు, ఏ కష్టము రానియడు, ఏ ఉపద్రవము నీ మీదకి రానియడు. ఆయన దూతలు నీకు కుటుంబానికి కాపుదలగా ఉంటాయి. ఒకరోజు ఒక యవనస్తుడు ఒక చిన్న సాక్ష్యం నేను ముగిచేస్తా. ఒకరోజు ఒక యవనస్తుడు చిన్న సాక్ష్యం చెప్పాడు నాకు ఫోన్ చేసి. అన్న, నా భార్యతో నాకు విభేదాలు వచ్చినాయి, నేను ప్రేమించి నేను పెళ్లి చేసుకున్నాను, కానీ నా భార్య ఈరోజు ఇంట్లో వాషింగ్ మిషన్ కావాలంటుంది, ఫ్రిడ్జ్ కావాలంటుంది, టీవీ కావాలంటుంది, అన్నీ కావాలంటుంది అన్న. ఒకప్పుడు నా దగ్గర ఏమీ లేదని తనకు తెలుసు అన్న, కానీ ఇప్పుడు పెళ్ళి అయినప్పటి నుంచి ఎదురింటో లేదో ఉన్నాయని మా దగ్గర ఏమి ఉండాలని రోజు నన్ను టార్చర్ పెడుతున్నా. తట్టుకోలేక వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పానన్నా. నాకు నా భార్య కావాలన్నా, ప్రార్థన చేయన్నా. ఏం చెప్పాలో అర్థం కాలే, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సరే నాయన ప్రార్థన చేస్తారని చెప్పి నువ్వు కూడా అక్కడ మోకాలని, నీ నుంచి మోకాలని, ఇద్దరం మోకాలని ప్రార్థన చేస్తే నాకు ప్రభు సమాధానం ఇచ్చినాడు. ఖచ్చితంగా నీ భార్యకి తిరిగి వస్తుందని చెప్పిన. అప్పుడు వాళ్ళు ఒక మాట అన్నాడు, అన్న నాకు రోజుకి కూలి 270 రూపాయలు అన్న. నేను కొండను చీర కొడతా ఉంటామన్నా, మేము పెద్ద సమ్మెటలు తీసుకొని కొండలను చీర కొడతా ఉంటామన్నా. నాకు రోజు 270 రూపాయలు కూలన్నా. నా భార్య వస్తే నేను కనీసం మంచిని కూడా తాకుండా నా భార్యకి పెడతా వచ్చానన్నా నేను. కానీ నా భార్య లోక ఆశలు, లోక తలంపులు ఎన్ని చూసి నాకు నిన్న రాత్రి ఒక్కనింట్లో ఏడ్చుకుంటా ఉంటే టీవీ ఛానల్ పెట్టుకుంటే నాకు నీ ప్రసంగం కనపడింది. అలాగే చూస్తూ ఉండిపోయినా అన్న. కళ్ళలో నీళ్ళు కారిపోతానే ఉన్నాయి. ఎందుకో ఫోన్ చేయాలనిపించింది, ఫోన్ చేసిన. ఏమంటావు అన్న నువ్వు చెప్పు. బ్రదర్, దేవుని ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఒక వారం కింద నాకు ఫోన్ చేశాడన్నా, నా భార్య తిరిగి నా దగ్గరకు వచ్చిందని. హల్లెలూయా!
ఇలాంటి అద్భుతమైన సాక్ష్యాలు ఒకటి కాదు, కోకొల్లలుగా ఉన్నాయి నా దగ్గర అయితే. దీవించబడిన వాళ్ళు, ఆశీర్వదించబడిన వాళ్ళు, దయ్యాల నుంచి విడుదల పొందిన, గర్భఫలం వచ్చిన వాళ్ళు. మొన్ననే ఒక 2 వారాల కింద చెప్పిన, నాతో ఫోన్లో ప్రార్థన చేర్చుకొని, నాతో అంటే నాతోనే కాదు, నాలో ఉన్నవానితో గొప్ప, నాలో ఉన్నవాడు గొప్పడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఏదో నా గొప్ప కోసం చెప్పుకోవట్లా. నాలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి కార్యాలు జరిగించాడు. 50 మందికి గర్భఫలాలు వచ్చినాయి. హల్లెలూయా. ప్రతి ఒక్కరి పేరు రాసుకుంటా నేను. 16 మందికి అప్పుల సమస్యలు వచ్చి దేవుడు విడుదల కలుగు చేసినాడు. నిరంతరం ఈరోజు ఆ మందిరం అక్కడ కట్టబడతా ఉందంటే ఏదో నా శక్తి చేతో, నా బలం చేతో, నా ఆదాయం చేతో, ఏది చేత కాదు. ఒకప్పుడు ఏమీ లేని ఈరోజు దేవుని కృపను బట్టి మనం అంత మందిరాన్ని మనం కట్టుకోగలిగినాం. ఇది నాలో ఉన్న గొప్పతనం కాదు, ఏదో నా దగ్గర ఆస్తి అంతస్తున్న మా అమ్మ నాయన నాకు ఎవరు ఏం చేయలేక, నాకు ఊరికి జన్మనిచ్చారు అంతే. కానీ నాకు మరో జన్మనిచ్చింది నా యేసు ప్రభువే. హల్లెలూయా. యేసు ప్రభు లేకపోతే నేను లేను. నిజంగా యేసు ప్రభు లేకపోతే నా కుటుంబం లేదు, యేసు ప్రభు లేకపోతే నా కుమార్తె లేదు, యేసు ప్రభు లేకపోతే అసలు కళ్యాణే లేడు. ఈరోజు యేసు ప్రభు నాలో ఉన్నాడు కాబట్టి ఇన్ని గొప్ప గొప్ప కార్యాలు, మహిమాయుక్తమైన కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు, ఊహకందని కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కరోనా సమయంలో అయితే నా భార్య అప్పుడే ప్రెగ్నెంట్గా ఉండింది. మా అత్త మామలు అందరికి, మా అమ్మ నాయన అందరూ చెప్పారు నాకు, అయినా నువ్వు ఎక్కడికి పోవాక, నేను భక్తి అని చెప్పి పోయావు, కరోనా అంటుకుంటుందేమో, మళ్ళీ ఇంట్లో భార్య ఉంది, గర్భవతి, జాగ్రత్త. నేను ప్రభు మీద భారం వేసి ఎవరికెవరికి కరోనా వచ్చిందో నిజంగా మీరు చెప్తే నమ్మరు, ప్రతి ఒక్కరింటికి పోయినా, వాళ్ళు నా సంఘానికి వచ్చినా రాకపోయినా, నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, అప్పుడప్పుడు వచ్చినా అప్పుడప్పుడు రాకపోయినా, నేను ఏ రోజు మనుషుల మీద ఎప్పుడు ద్వేషం పెట్టుకోను. నాకు ఒకటే ఆశ, నా ప్రజలు దీవించబడాలి. నన్ను పంపించినందుకు ఆయన, మీ మీద నాకు ఎప్పుడు ద్వేషం ఉండదు. నన్ను ఈ గ్రామానికి పంపించిందే దేవుడు. ఎందుకు ద్వేషపడతాను? ఎందుకు మీ మీద అసూయలతో, పగలతో ఏదో వాక్యం మా గురించి చెప్తాడు, మా మీద చెప్తాడు? నాకేం అవసరం? దేవుడు సత్యం చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీరే ఒక ఆలోచన చేయండి. కొంతమంది నాతో అంటారు, నువ్వు చెప్పే మాటలు కొంతమంది గుచ్చుకుంటా ఉంటాయి. మరి ఎక్కడో కర్ణాటకలో, ఎక్కడో రాజమండ్రిలో, ఎక్కడో వాళ్ళకి ఎందుకు గుచ్చుకుంటున్నాయి? కల్లూరులో ఉన్న వాళ్ళకే కదా గుచ్చుకోవాలి. మరి దేవుడు ఎవరికి ఎప్పుడు ఎట్లా మాట్లాడాలో ఆయనకే తెలుసు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు అంత గొప్ప ఆలయం నిర్మించబడతా ఉంది. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు ఏం చేయకున్నా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన, నా ప్రార్థన దేవుని ఆలయాన్ని మనం కట్టుకోగలుగుతుంది. హల్లెలూయా. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పడిపోవుట అసాధ్యం. మనుషులు మనల్ని ఎన్ని చేసినా ఒక్కసారి దేవుడు నిలబడితే యుద్ధం యెహోవాదే. హల్లెలూయా. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, శత్రువు సైన్యం నా మీదకి ఎగురొచ్చినా, ఎడారిలో నన్ను దేవుడు నిలబెట్టినా, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, కష్టకాలం ఉందైనా నేను ప్రభువులో సంతోషిస్తూ వచ్చిన ఒక యవ్వనస్తునిగా నాకు ఒకసారి అనుకుంటున్నా, నా జీవితం గురించి నాకు ఎంతో ఏడుపు వస్తూ ఉంటుంది. ఒంటరి కూర్చున్నప్పుడు ఏడ్చుకుంటూ ఉంటాను నేను. ఒకసారి నా గురించి నేను అనుకున్నప్పుడు, ఏ స్థితిలో నుంచి నేను ఏ స్థితిలోకి తీసుకొచ్చినావు ప్రభు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చినావు ప్రభు. ఈరోజు ఇంతమందికి దీవెనకరంగా నువ్వు చేస్తున్నావు, నీకు వందనాలు ప్రభు. నా ఆశ ఒకటే, నేను చనిపోయే లోపు ఒక్క ఆత్మనన్నా నేను రక్షించుకోవాలి. నా సంఘం నిండాలని నేను ఏ రోజు కోరుకున్నామ్మా. ఏ రోజు నేను కాళ్ళు ఏళ్ళు గడ్డాల పట్టుకుని నా సంఘానికి రా, నా సంఘాన్ని ఏ రోజు నేను బతిమలాను. నా దగ్గర నుంచి పోయినా కూడా నేను రండి అని ఏ రోజుకు నేను అడగను. నేను ఒకటే ప్రభు అని ప్రార్థించి, ప్రభు నాలో ఏం తప్పు ఉంది ప్రభు అని నేను ప్రభు దగ్గర లోటు అడిగి 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 అడిగి, ప్రభు నాలో ఏం తప్పు ఉండి క్షమించు, నీ బిడ్డలు నువ్వే నడిపించుకో, ఈ సంఘం నీదే, ఈ మందిరం నీదే ప్రభు అని ప్రభు మీద భారం మోపుతూ వచ్చా. ఈ రోజున నాకు ఏ కష్టం వచ్చినా నాకు మొట్టమొదటిగా సహాయం వచ్చేది యేసు ప్రభు ద్వారానే. నేను కష్టాల్లో ఉన్నా యేసు ప్రభే, రోగంలో ఉన్నా యేసు ప్రభే, ఏదైనా అప్పుల సమస్యలో ఉన్నా యేసు ప్రభే, ఏదైనా నిర్మాణం అన్నప్పుడు యేసు ప్రభే. నిజంగా నేను ఏ రోజు కూడా ప్రభు సన్నిధిలో అడిగింది నేను పొందుకుంటానే వచ్చినా కానీ నా జీవితంలో దేవుడు ఏది కూడా ఆపలే. ఈరోజు నేను ఇంత సంతోషంగా మీ మధ్య నిలబడి వాక్యం ప్రకటిస్తున్నానంటే అది నా దేవుని కృప వలనే. హల్లెలూయా. లేదంటే నాలాంటి యవనస్తులు ఎంతోమంది పడిపోతున్నారు, చెడిపోతున్నారు, గాలి వానలు కొట్టుకుపోతున్నారు, మరణిస్తూ ఉన్నారు, వ్యసనాలకు, డ్రగ్స్ కానీ, వాటికని, వీటికని, లోకాశ, లోక తలంపులకి ఎంతోమంది అలాంటి యవనస్తులు పడిపోతూ ఉంటే, కానీ దేవుడు ఒక యవనస్తుని వాడుకొని, నేను ఒక గర్వంగా చెప్పంటావా, ఒకే ఒక మాట, కల్లూరికి పేరు వస్తూ ఉంది. ఎక్కడైనా చూడండి, ఎవరు ఫోన్ చేసినా అయ్యా కల్లూరా కల్లూరా కల్లూరా. నాకు ఎంతో సంతోషం వేస్తుందంటే, మా నాన్నగారి ఊరు, మా జేజీ గారి ఊరికి పేరు వస్తూ ఉందంటే మీకు కూడా పేరు వచ్చినట్టే, మన కుటుంబానికి పేరు వచ్చినట్టే. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా సేవలో మీరు ముందుకు రాగలిగితే, సహకరించగలిగితే మనం ఈ కల్లూరుని ఒక పుణ్యక్షేత్రం చేయొచ్చు మనం. హల్లెలూయా. బెల్లంపల్లి ఎట్లయింది, హైదరాబాద్ కలవరి టెంపుల్ ఎట్లయింది, రోజు రోజుకి కల్లూరు కూడా అట్నే దేవుడు మార్చును గాక.
అందుకే ఈ సభలు, ఈ వీధులమ్మడి పోరాటం. నసికేవాడు నసుతాడు, గొనగేవాడు గొనుగుతాడు, రాజకీయాలు చేస్తాడు, ఎన్నైనా తిప్పలు పడుకొని అల్టిమేట్ విజయం యేసు ప్రభుదే. ఇది గుర్తుపెట్టుకోండి. నేను వచ్చి నిలబడి వాక్యం చెప్తున్నానంటే ఊరికినే దేవుడు ఏం చేయడు. ఆయన నిలబెట్టుకున్నాడంటే ఇక్కడికి వచ్చిన అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని దేవుడు అభిషేకించబడి